హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఇంట్లోనే ఫేషియల్ ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంట్లోనే ఎలా ఫేషియల్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. బయటకు వెళ్ళే అవసరం లేకుండానే మన ఇంట్లో దొరికే వాటితోనే మనం ఈజీగా ఫేషియల్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఎట్లా చేసుకుంటున్నాను ఏంటిది అనేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోని అయితే స్కిప్ చేయకండి. సో ఫస్ట్ అయితే మీ ఫేస్ని మంచిగా సబ్బుతో లేదా ఫేస్ వాష్తో వాష్ చేసుకోండి. సో సబ్బు యూజ్ చేసే వాళ్ళు సబ్బుతో కడుక్కోండి, లేదా ఫేస్ వాష్ యూజ్ చేసే వాళ్ళు ఫేస్ వాష్తో కడుక్కోండి. అండ్ ఇప్పుడైతే స్క్రబ్ అన్నమాట, ఇది ఎవ్రీవిక్ న్యాచురల్ స్క్రబ్ అన్నమాట. సో ఈ స్క్రబ్ ప్లేస్లో మనం షుగర్ అండ్ హనీతో కూడా స్క్రబ్ చేసుకోవచ్చు. ఈ స్క్రబ్ యూజ్ చేయడం వల్ల మనకి స్కిన్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి క్లీన్గా అవుతుంది అనమాట. ఆ స్క్రబ్ అనేది మనం ఒక 5 to 10 minutes లేదా 3 to 5 minutes అట్లా చేసుకోవచ్చు. ఎక్కువసేపు అయితే చేసుకోవద్దు. పింపుల్స్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే మనకి పింపుల్స్ అనేవి బ్లడ్ రావడానికి ఇట్లా బ్లడ్ వస్తుంది కదా, మనం రఫ్ చేసినప్పుడు అట్లా వస్తాయి అన్నమాట. పింపుల్స్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఒక 5 minutes అయితే మనం స్క్రబ్ అయితే చేసుకోవాలి. ఆ స్క్రబ్ చేయడం వల్ల మన స్కిన్లో ఉన్న డట్ మొత్తం క్లీన్ అయిపోతుంది అన్నమాట. సో అలాగే మన ఫేస్ అనేది క్లియర్గా అవుతుంది. మనకి పింపుల్స్ ఉన్నా కూడా వాటిలో ఉన్న డస్ట్ మొత్తం క్లియర్ అయిపోతుంది అన్నమాట మనం స్క్రబ్ చేసుకోవడం వల్ల. సో సమ్ టైమ్స్ అట్లా చేస్తూ ఉన్నాం అనుకో మన ఫేస్ అనేది వైట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ అయితే స్క్రబ్, అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి అయితే క్లీన్జింగ్ అన్నమాట. అండ్ మసాజ్ లాగా చేసుకోవాలి. సో దానికోసం అయితే నేను యూజ్ చేస్తున్నది ఫస్ట్ అయితే బియ్యం పిండి అండ్ కొంచెం వేడి పాలు, కొంచెం మరీ వేడి వద్దు, నార్మల్గా వేయండి సరిపోతుంది. కొంచెం బియ్యం పిండి అండ్ పాలు అన్నమాట. సో వీటిని కలిపేసుకొని మంచిగా మన ఫేస్కి 5 minutes అయితే పక్కా మళ్ళీ రబ్ చేసుకోవాలి. 5 to 10 minutes చేసినా కూడా మనం ఎంతైతే మంచిగా నీట్గా మసాజ్ చేస్తామో అప్పుడే మన ఫేస్ అనేది క్లియర్గా అవుతుంది అన్నమాట. మనం ఇలా మసాజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది నీట్గా అవుతుంది అండ్ బయట అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ ప్లేస్లో మీరు బయట దొరికే క్రీమ్లు కూడా యూజ్ చేయవచ్చు. బట్ మన స్కిన్కి హెల్తీగా ఉండాలంటే మనం ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత మనం బయట అవాయిడ్ చేస్తే అంత మంచిది అన్నమాట. సో బియ్యం పిండి పెట్టుకోవడం వల్ల స్కిన్ అనేది వైటనింగ్తో పాటు మనకి పోర్స్ అనేవి ఉంటాయి కదా, పోర్స్ అయితే క్లోజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ బ్లాక్ డాట్స్ ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. అండ్ అయితే నేనైతే బియ్యం పిండి పాలతో మసాజ్ చేసుకున్నాను. సో ఫస్ట్ స్టెప్ స్క్రబ్, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అయితే మసాజ్ క్రీమ్ అన్నమాట. మసాజ్ క్రీమ్ అయితే మనం ఇంట్లోనే బియ్యం పిండి పాలతో చేసుకోవాలి. అండ్ ప్యాక్ వచ్చేసి ఏం చేస్తాను కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఎప్పుడైనా మసాజ్ అయితే మనము చాలాసేపు అయితే చేయాలన్నమాట. మసాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏది పెట్టుకుంటాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ చేసే విధానంలోనే ఉంటుందన్నమాట. మనం చేసే దాన్ని బట్టి మన స్కిన్ అనేది క్లియర్గా వైట్గా అవుతుందన్నమాట. మసాజ్ అనేది ఎప్పుడైనా సరే 5 to 10 minutes చేసినాం అనుకో ఫేస్లో ఉంది మొత్తం డట్ అంతా కూడా క్లీన్ అయ్యి వైట్ అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే మనమైతే ఫస్ట్ అయితే స్క్రబ్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ మసాజ్ క్రీమ్ మనం ఇంట్లోదే బయటకు వెళ్ళి తీసుకొని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. జస్ట్ బియ్యం పిండి పాలు అండ్ ఇంకా అందులో యాడ్ చేస్తే కొంచెం అంత లెమన్ కూడా యాడ్ చేయొచ్చు, పర్లేదు, బాగుంటుంది. లెమన్ కూడా మంచిగా మన స్కిన్ అనేది వైట్ చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ ఇప్పుడైతే మనం ఫేస్కి ప్యాక్ పెట్టుకోవాలన్నమాట. పక్కా మనం మనము స్క్రబ్ చేసుకున్న తర్వాత మసాజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మసాజ్ క్రీమ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి, బయట అస్సలు యాడ్ చేయకండి. అండ్ బియ్యం పిండి పాలతో చేసుకున్నాం కదా. అండ్ ఇప్పుడైతే ప్యాక్ అన్నమాట. ప్యాక్ అయితే పక్కా
పక్కా మిస్ అవ్వకుండా వేసుకోవాలి. సో మనం ఈ విధంగా మనం ఇంట్లోనే ఫేషియల్ ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపించాను. బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ బయటకు వెళ్ళి డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మనం మంచిగా వీక్లీ వన్స్ అన్న చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇలా చేసినట్టయితే మన స్కిన్లోని మార్పులు మనమే చూడగలుగుతాం అన్నమాట. సో మన ఫేస్కే కాదు, ఈ ఫేస్ ప్యాక్ మనం నెక్కి హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్కడైతే బ్లాక్గా ఉంటుందో అక్కడ అప్లై చేసుకున్నాం అనుకో మన స్కిన్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది అన్నమాట. అండ్ ప్యాక్ వచ్చేసి ఏమేమి కలుపుతున్నా అంటే కొంచెం అంతా శనగపిండి, కొంచెం కస్తూరి పసుపు అంటారు కదా, చాలామందికి ఇది ఐడియా ఉంటుంటుంది. ఇది పెట్టుకోవడం వల్ల, పసుపు పెట్టుకోవడం వల్ల మన స్కిన్ అనేది చాలా వైట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కొంచెం అంతా శనగపిండి, కస్తూరి పసుపు, లెమను అండ్ కాస్త పాలు వేసుకోవాలి. సో ఇట్లా వేసుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. అండ్ లెమన్ ఒక హాఫ్ లెమన్ వేసుకోండి. ఆ లెమన్ ఎంత వేసుకుంటే అంత మంచిదన్నమాట. లెమన్ వల్ల మన స్కిన్ అనేది గ్లో వస్తుంది. సో ఇప్పుడైతే నేను ఒక హాఫ్ లెమన్ అయితే యాడ్ చేశాను. మనకి ఫేస్కి నెక్కి ఎంత సరిపోతుందో అంత పిండి తీసుకొని క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఎక్కువ కలుపుకుంటున్నామని అంటే ఎక్కువ యాడ్ చేసుకోండి లెమన్. సో అట్లా అన్నమాట. సో ఇవాళ వీడియో అయితే ఇంట్లోనే ఎలా ఫేషియల్ చేసుకోవాలనేది మన ఇంట్లో ఉండే వాటితోనే చూపించాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్లో అయితే రెగ్యులర్ బ్లాగ్స్ అయితే వస్తాయి. అండ్ బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ ఇలాంటివి నాకు తెలిసిన కొన్ని మీకు హెల్ప్ అవుతాయని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు యూజ్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది అని కోరుకుంటున్నాను. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఈ ఒక్క లైక్ వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుందన్నమాట, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. అండ్ ఇప్పుడైతే ఈ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. అండ్ ఈ ప్యాక్ వేసుకున్నాక 15-20 మినిట్స్ ఎలాంటి బయట గాలి తగలకుండా న్యాచురల్గా ఆరిపోవాలన్నమాట. మనం ఫ్యాన్ దగ్గర అట్లా కూర్చుంటాం కదా, అట్లా కూర్చోకుండా నార్మల్గా డ్రై అయిపోవాలన్నమాట. అట్లా మనకి ఒక 15-20 మినిట్స్లో ఆరిపోతుంది. అలా ఆరిన తర్వాత ఈ ప్యాక్ అనేది తీయాలన్నమాట. అండ్ నేను పెట్టేసుకున్నాను. 15-20 మినిట్స్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే వాష్ చేసేసుకుంటున్నాను. సో ఎవరైనా సరే బయట గాలి తగలకుండా మంచిగా 15-20 మినిట్స్ ఉంచుకొని ఆ తర్వాత కడిగేయండి. ఫైనల్గా లుక్ అయితే ఎలా ఉందో అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, చూడండి. సో ఎలాంటి ఫేషియల్స్ బయటకు వెళ్ళి చేసుకోకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం చేసుకునే విధంగా ఏ విధంగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మీకు ఈ వీడియోలో చూపించాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఫైనల్ లుక్ దిస్ మై ఫేస్. సో చాలా బాగుంది, చాలా గ్లో వచ్చింది ఫ్రెండ్స్. ఇలా మనం వీక్లీ ట్వైస్ చేసినాం అనుకో మనకి ఎలాంటి ఫేషియల్ అవసరం లేదు, ఇంట్లోనే మనం హ్యాపీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.